హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు కర్రీ చేస్తున్నాము. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ పోయాలి. పోసాక ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డ మిర్చి వేయాలి. ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ వేసి కలపాలి. ఆనియన్ మిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వచ్చేవారికి సిమ్లో పెట్టాలి గ్యాస్. ఇక పక్కన గ్యాస్ స్టవ్ మీద ఆనియన్ కాల్చుకోవాలండి. కాల్చిన ఆనియన్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ ఇప్పుడు వేయాలి. కొంచెమే వేసిందండి, తర్వాత మళ్ళీ వేస్తుంది. మెంతి జీలకర్ర పొడి వేయాలి 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. ఫస్ట్ కొంచెం వేసింది, మళ్ళీ మిగిలింది కోసం మళ్ళీ వేసింది. ఫస్ట్ ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, ఫిష్ పీసెస్ దాంట్లో వేసి కలపాలండి. కలుపుతూ ఉండాలి 5 మినిట్స్. ఫిషెస్ 2 మినిట్స్ కుక్ అయ్యాక కారం వేసుకోవాలి తగినంత. కారం వేసి మళ్ళీ మొత్తం కలపాలండి. అన్ని పీసెస్కి కారము పట్టేలాగా కలపాలి. చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ పోసి ఒక బౌల్లో ఫస్ట్ పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలండి. పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకు కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి. చెంబడు వాటర్ పోయాలి. పులుసు సరిపోతుంది అనుకుంటే అలానే 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా చిక్కగా ఉందండి, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపి కొన్ని వాటర్ పోసుకోవాలి. స్టవ్లో కుక్ అయ్యాక తగినంత సాల్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఫిష్ పులుసు రెడీ అండి.